హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎండలో పెట్టకుండా ఎండతో పని లేకుండా ప్రతి ఒక్కరూ ఈజీగా టేస్టీగా ఎప్పుడైనా అప్పటికప్పుడు టొమాటో నిల్వ పచ్చడి తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో చూద్దాం. ఇది దోశ ఇడ్లీలో కూడా తినొచ్చు, చాలా బాగుంటుంది. మీ వీలుకు తగ్గట్టు పావు కేజీ హాఫ్ కేజీ టమాటోలతో కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు కేజీ టమాటో ఫ్రెష్గా ఇలా దూరగా ఉన్నవి తీసుకొని చక్కగా టమాటోలను ఇలా ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కేజీ టమాటోలకి 150 గ్రామ్స్ చింతపండు తీసుకొని నార పొట్టు లేకుండా తీసి పెట్టుకోవాలి. కట్ చేసిన టొమాటో ముక్కలను ఒక గిన్నె లేదా ప్యాన్లో తీసుకుని అందులో శుభ్రం చేసిన చింతపండు 150 గ్రామ్స్ సాల్ట్ వేసి స్టవ్ మీద పెట్టి చక్కగా ఉడకనివ్వాలి. ముక్కలను మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. అడుగు అంటకుండా చూసుకుంటూ కలుపుతూ ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఈలోపు మనం వెల్లుల్లి 100 గ్రామ్స్ తీసుకొని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే కళాయి పెట్టి 20 గ్రామ్స్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు వేసి కమ్మటి వాసన వచ్చి ఇలా వేగాక స్టవ్ ఆఫ్ చేసి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లారిన టొమాటోలు మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకొని పొట్టు తీసిన వెల్లుల్లి, అలాగే 150 గ్రామ్స్ కారం వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని గిన్నెలో వేసుకోవాలి. ఇలా అంతా గ్రైండ్ చేసుకున్నాక మనం పోపు కోసం కళాయి పెట్టి 350 గ్రామ్స్ ఆయిల్ వేసుకోవాలి. వేడయ్యాక 5-6 ఎండుమిర్చి, 10 వెల్లుల్లి, 2 స్పూన్స్ జీలకర్ర, 2 స్పూన్స్ ఆవాలు, కొంచెం కరివేపాకు వేసి మంచిగా ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న టొమాటో పేస్ట్లో 2 స్పూన్స్ పసుపు, గ్రైండ్ చేసుకున్న జీలకర్ర మెంతుల పౌడరు మరియు చల్లారిన పోప్ ఆయిల్ కూడా పోసి చక్కగా అంతా కలిసేలా కలుపుకోవాలి. చూసారా, మన గుమగుమలాడే ఇన్స్టెంట్ టమాటో నిల్వ పచ్చడి రెడీ. ఎంత ఈజీగా అయిపోయిందో. ఇంకెందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.